హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురుమండలంతటికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి మరి మేడంకి, శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియన్ టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి, విశ్వంలోని గురువులందరికీ, నా తల్లిదండ్రులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు శ్రీ శారదాదేవి చరితామృతం భాగం చదువుతున్నానండి. ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చాను, ఈరోజు మళ్ళీ చదువుతున్నాను. థ్యాంక్ యూ అండి. వింటున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు అండి. మేడం గుర్తుందా? ఏమైనా వెనక చదవాలనా? మేడం మేడం ఓకే మేడం. ముందు చదవాలా మేడం? కొంచెం మేడం, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ముందు నుంచి. అవును. అంటే కొన్ని పరిమాణాలు అవి శారదాదేవి చరితామృతంలో వెనకది కొంచెం చెప్తున్నానండి. అంటే మంత్రదీక్ష ఇవ్వడంలోనూ, మరొక కార్యాలయంలో పనిచేసే చంద్రమోహన్ దుకాణానికి వెళ్ళి రావడం లాంటి చిన్న పనులు చేసి పెట్టడం వల్ల మాతృదేవితో సహజంగా మెలిగేవాడు. ఒకరోజు వృద్ధ సాధువులలో ఒకరు అతనితో, నువ్వు అనుకున్నప్పుడల్లా మాతృదేవి వద్దకు వెళ్ళగలుగుతున్నావు, ప్రసాదం తీసుకుని తింటున్నావు, నువ్వెందుకు ముక్తి కావాలని ఆమెను ప్రార్థించకూడదు అని అడిగాడట. అందుకు చంద్రమోహన్, అదేం గొప్ప విషయం, ఇదిగో ఇప్పుడే వెళ్ళి అడిగి వస్తాను అంటూ గొప్పలు చెప్పుకుంటూ మాతృదేవిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పుడు మాతృదేవి పూజలో ఉన్నారు. చంద్రమోహన్ ఆమె దృష్టిని ఆకర్షించడానికి గది తలుపు వద్ద నిలబడ్డాడు. కానీ కొంతసేపటికి అతడి శరీరం కంపించసాగింది. మాతృదేవి అతన్ని చూసి ఏం కావాలి అంటూ సైగ చేశాడు. అతడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. తడబడుతూ నిలబడ్డాడు. తర్వాత, ఇన్ని రోజులుగా అడుగుతున్న అలవాటు ప్రకారం నాకు ప్రసాదం కావాలి అన్నారు. మాతృదేవి ఏమీ మాట్లాడకుండా ప్రసాదం ఉన్న చోటు చూపారు. అతను కూడా ఎప్పటిలా ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చాడు. ఆ వణుక్కు పోవడానికి అతడికి 1 గంట సేపు పట్టిందట. మరొక సంఘటన, ఉద్బోధన సమీపంలో ఉంటున్న మురికివాడలో ఒకరోజు బాగా త్రాగి వచ్చి తన భార్యని ఎడాపెడా బాదుతున్నాడు. ఆ స్త్రీ బాధ తట్టుకోలేక అరవసాగింది. ఆమె అరిచే కొద్దీ అతడు ఇంకా తన్నుతూ కొట్టసాగాడు. అప్పుడు మాతృదేవి ధ్యానంలో ఉన్నారు. ఆమె అరుపులు విన్న తర్వాత ఆమె ప్రశాంతంగా ఉండలేకపోయారు. వేగంగా లేచి మేడ మీదికి వచ్చారు. అక్కడ నిలబడి బిగ్గరగా, ఓ మూఢుడా, ఆమెను కొట్టే చంపేస్తావా ఏమిటి అన్నారు. మామూలుగా మాతృదేవి బిగ్గరగా మాట్లాడారు. మేడ మీద నిలబడి ఇంత బిగ్గరగా అరవడము అందరినీ ఆశ్చర్యపరిచింది. మాతృదేవి గంభీర కంఠధ్వని ఒక మంత్రంలా పనిచేసింది. వెంటనే కొట్టడం మానేశాడు. కోపం తగ్గాక ఆమెను ఓదార్చాడు కూడా. ధనానికి చెందినంత వరకు మాతృదేవి పూర్తి విముక్తి భావంతో ఉండేవారు. గురుదేవులు ధనాన్నో లోహాలను తాకలేకపోయేవారు. ధనమో నగలో ఏది వచ్చినా వాటిని మాతృదేవి లక్ష్మీ స్వరూపంగా ఎంచి తలకు అద్దుకొని నమస్కరించేవారు. ఎవరైనా ఆమె ఈ ప్రవర్తనను గురుదేవుల విధానంతో పోల్చడానికి యత్నిస్తే
నాయనా, నన్ను గురుదేవులతో పోల్చడమా? ఎంతైనా నేను ఒక స్త్రీని, ఆభరణాలను ధరించవలసిందిగా గురుదేవులే నాతో అన్నారు కదా అనేవారు. కానీ మాతృదేవికి ఆభరణాలపై కోరికే అభిలాష ఎప్పుడూ లేదని మునిపే చూశాం. గోలమ్మ ఏదో అందని ఆభరణాలన్నింటినీ తీసేసిన వ్యక్తి కదా మాతృదేవి. ధనంపై మాతృదేవికున్న విరాగ భావానికి జయరాంవాటిలో జరిగిన మరొక సంఘటన కూడా చక్కని ఉదాహరణ. ఒక బీద స్త్రీకి ఒక దుప్పటి కొనివ్వమని మాతృదేవి ఒక శిష్యునికి 10 రూపాయలు ఇచ్చారు. 2.5 రూపాయలకు మంచి దుప్పటి కొని తెచ్చిన ఆ శిష్యుడు మిగిలిన 7.5 రూపాయలను మాతృదేవికి తిరిగి ఇచ్చాడు. కానీ మాతృదేవి శిష్యునికి 5 రూపాయలే ఇచ్చానని అనుకుని 2.5 రూపాయలకు పైగా పుచ్చుకోవడానికి నిరాకరించారు. శిష్యుడు ఎంతగా వివరించి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇదొక పెద్ద సమస్యగా తయారవడంతో భక్తులందరూ గుమిగూడారు. తర్వాత శిష్యుడు మాతృదేవితో పెట్టెలో ఎంత డబ్బు ఉందో చూస్తే లెక్క తేల్చవచ్చు అన్నాడు. అందుకు మాతృదేవి, పెట్టెలోని డబ్బును నేను లెక్క పెట్టలేదు అనేశారు. చివరికి శిష్యుడు మాతృదేవి తనకు 10 రూపాయలు ఇవ్వకపోయి ఉంటే మిగతా 7.5 రూపాయలు ఎలా తన చేతికి వచ్చాయని గోల పెట్టాడు. తర్వాత అందరూ చెప్పాకే మాతృదేవి ఆ డబ్బు తీసుకున్నారు. తొలి రోజుల్లో భక్తుల నుండి, శిష్యుల నుండి తపాలు మూలంగా వచ్చే డబ్బును మాతృదేవి సోదరులే తీసుకొని ఉంచుకునేవారు. అలా చేసినప్పుడు చాలా డబ్బును వారే కాజేసి ఉంటారనడంలో సందేహం లేదు. కానీ తర్వాతి రోజుల్లో ఒక సన్యాస శిష్యుడు ఈ పని చూసుకోసాగాడు. కావలసినప్పుడు ఖర్చులకు డబ్బును మాతృదేవి ఎవరి ద్వారానైనా తెప్పించుకునేవారు. తదనంతరం కాలంలో డబ్బు ధారాళంగా వచ్చింది. వచ్చిన డబ్బునంతా అలాగే ఖర్చు పెట్టేవారు మాతృదేవి. జయరాంబాటిలో మాతృదేవి ఇంటికి గ్రామ పంచాయతీ వారు సంవత్సరానికి 4 రూపాయలు పన్ను విధించారు. మాతృదేవి దానిని చెల్లించదలుచుకోలేదు. ఎలాగో పోరాడి పన్ను మినహాయింపు పొందారు. 4 రూపాయల కోసము మాతృదేవి ఇంతగా పోరాటం చేశారా అంటే వారు పోరాటం చేసింది డబ్బు కోసం కాదు. కరుణా సముద్రమైన ఆమె బుద్ధి సూక్ష్మత, ముందు చూపే ఇందుకు కారణం. ఇప్పుడు నేను ఉంటున్నాను, నేను పన్ను చెల్లించగలుగుతాను. భవిష్యత్తులో ఇక్కడ ఒక బ్రహ్మచారో సాధువో ఉంటాడు. ఇతరుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించవలసిన వారు ఎలా పన్ను చెల్లించగలరు? ఇదే పన్ను మినహాయింపుకు మాతృదేవి పోరాటం కలిపినందుకు కారణం. మరొక సంఘటన. ఒకరోజు మాతృదేవి శిష్యుడైన స్వామి జ్ఞానానంద పాలు తెచ్చే వ్యక్తితో నీళ్లే కలపమని పాలు తీసుకొస్తే రెట్టింపు ధర ఇస్తానని చెప్పాడు. నీళ్లే కలపని పాలు తీసుకొస్తే రెట్టింపు ధర ఇస్తానని చెప్పాడు. ఆ మాటలు విని మాతృదేవి స్వామిని పిలిచి, నువ్వు ఎంత పని చేసావు, ఇక్కడ 1 పైసాకు సగం లీటర్ పాలు లభిస్తుంది, నువ్వు రెట్టింపు వేల ఇచ్చావంటే అందరూ పాల ధరను పెంచుతారు. ఇందువల్ల పేదలే కదా నానా అవస్థ పడతారు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎంత ధర పెంచినా పాలలో నీళ్లు కలిపే బుద్ధి పాలు అమ్ముకునే వ్యక్తితో మాత్రం పోదు. ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వాడు ఇంకా ఎక్కువగా పాలలో నీళ్లు కలుపుతాడు అంతే అన్నారు. ఆ తర్వాత బ్రహ్మచారి ఒకరు ఆ పాలు అమ్మేవాడి నుండి ఒకరోజు పాలు కొనుక్కొని వచ్చాడు. అందులో నీళ్లు కలిపి ఉండడం మాత్రమే కాదు, ఒక చేప కూడా ఉంది. పాలు అమ్మేవాడు నిజానికి ఎలాంటి మనిషో తెలియవచ్చింది. అందరూ పాలను పారపోసేయాలన్నారు. అందుకు మాతృదేవి అంత పాలను వృధా చేయరాదని దానిని గురుదేవులకు అర్పించక భక్తులు వాడుకునేటట్లు చేశారు. మరొక సంఘటన. ఒక డాక్టరు భార్య మాతృదేవి భక్తురాలు. ఆమె ఒక రోజు మాతృదేవితో, అమ్మా, మీ అల్లుడికి మంచి రాబడి రావాలని ఆశీర్వదించండి అని ప్రార్థించింది. అందుకు మాతృదేవి, అదెలా సాధ్యమమ్మా? నీ భర్తకు మంచి రాబడి రావడానికి నా బిడ్డలు వ్యాధులతో బాధపడాలని నేను చెప్పాలా? అందరూ బాగుండాలన్నదే నా అభిమతం అని బదులు చెప్పారు. ఇది మామూలు వస్తువులను కూడా వ్యర్థపరచడం చేస్తే మాతృదేవి బాధపడేవారు. ఒకసారి ఒక భక్తుడు మాతృదేవికి బుట్టలో పండ్లు పంపించాడు.
పండ్లను తీసుకొని శిష్యుడు ఆ బుట్టను బయట పారేశాడు. అది పనికి వస్తుందని తెలుసుకున్న మాతృదేవి వెంటనే బయట పారేసిన బుట్టను తీసుకురమ్మని చెప్పి దానిని కడిగించి తర్వాత పనికి వస్తుందని ఇంట్లో పదిలపరిచారు. ఒకసారి శిష్యుడొకడు కిచిడిని బయట పారేయడానికి తీసుకువెళ్ళాడు. మాతృదేవి అతన్ని వారించి దానిని తీసి ఉంచు మనకున్నారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన బిచ్చగత్తెకు ఆ కిచిడిని ఇచ్చారు. రుచిగా ఉన్న ఆ కిచిడిని ఆ బిచ్చగత్తె చాలా సంతోషంగా తింది. అమ్మాయి, లోకంలో ప్రతి వస్తువుకు ఒక ఉపయోగం ఉంది. ప్రజలకు ఉపయోగపడే దానిని మేకలు గేదెలకు ఇచ్చి వ్యర్థం చేయకూడదు. మేకలకు గేదెలకు ఉపయోగపడే వాటిని కుక్కలకు వేయకూడదు. మేకలు గేదెలు కుక్కలకు ఉపయోగపడని వాటిని కొలనులోని చేపలకు వేయాలి. దేనిని వృధా చేయకూడదు అనేవారు మాతృదేవి. రాజకీయాల గురించి మాతృదేవికి ఏమీ తెలియదని చెప్పాలి. కానీ 1-2 రాజకీయపరమైన సంఘటనల గురించి ఆమె అభిప్రాయం ఇప్పటికీ ఆలోచించదగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగించుకు వచ్చిన సమయం. అప్పుడు అమెరికా అధ్యక్షుడైన విల్సన్ ప్రపంచంలో ఇకపై యుద్ధమే జరగకూడదని ప్రపంచ దేశాల్లో ఒక శాంతి ఒప్పందం చేశారు. అందులో 14 నిబంధనలు ఉన్నాయి. వీటిని ఒకరోజు శిష్యుడొకడు మాతృదేవికి చదివి వినిపించాడు. వాటినన్నింటినీ విని మాతృదేవి, వారి ఈ మాటలన్నీ పెదాల వరకే కాని హృదయం నుండి వచ్చినట్లు కనబడడం లేదు. ఈ మాటలు నిజంగా హృదయం నుండి వచ్చినవై ఉంటే ఈ లోకం ఎంతో ఉన్నతమైపోయి ఉండేది. 1917-18 స్వతంత్ర పోరాటం అక్కడక్కడ చెలరేగుతూ ఉంది. ఆంగ్లేయ ప్రభుత్వం అణగద్రొక్కే విధానాలను ఎడాపెడా అమలు చేస్తూ ఉంది. బంకూరా తాలూకాలోని సింధుబావాలా అనే ఆమెను ఖైదు చేయడానికి వచ్చిన పోలీసులు అదే పేరుతో ఉన్న ఆమె బంధువును ఖైదు చేశారు. ఆమె ప్రసవానికై పుట్టింటికి వచ్చింది. తర్వాత అసలు సింధుబాలాను కూడా ఖైదు చేశారు. వారిద్దరిని చిత్రహింసలకు గురి చేశారు. గర్భిణి అని కూడా దయ చూపకుండా పోలీసులు చేసిన దారుణ కృత్యాలను విని మాతృదేవి హడలిపోయారు. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం అంతా ఉద్రేకంతో కంపించింది. ఆమె పెదవులు కంపిస్తూ ఉంటే, అవును, ఇది కంపెనీ ఆజ్ఞ లేక కట్టుబాట్లు లేని పోలీసులు అరాచకమా? విక్టోరియా మహారాణి పరిపాలనలో ఇలా స్త్రీలను హింసించడం గురించి నేను విన్నదే లేదు. కానీ ఇది మాత్రం కంపెనీ ఆజ్ఞ అయితే దాని సర్వనాశనం నిశ్చయం. అవును, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పోలీసులను గద్దించి ఆ స్త్రీలను విడిపించడానికి ఒక్క మగాడు కూడా లేకపోయాడా అని అడిగారు. మరికొంతసేపటికి వారిని పోలీసులు విడుదల చేశారనే వార్త తెలిసింది. అది విన్న మాతృదేవి, ఓ, ఈ వార్త రాకుండా ఉంటే నాకు రాత్రి నిద్ర పట్టేది కాదు అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న రోజులు. మాతృదేవి కోల్పారాలో ఉంటున్నారు. అప్పుడు ఒక భక్తునితో మాతృదేవి, అవును, యుద్ధం ఎలాంటి స్థితిలో ఉంది, ఎంతమంది బలి అయ్యారు, ఒకరినొకరు చంపుకోవడానికి ఎన్నెన్ని నూతన ఆయుధాలు ఆవిష్కరింపబడ్డాయి, కొత్త యంత్రాలు కూడా ఎన్నెన్నో వచ్చేశాయి. ఉదాహరణకు తంతి విషయమే తీసుకో. అంత మాత్రమా? రాస్ బిహారీ నిన్నటి రోజు కలకత్తాలో బయలుదేరి ఈ రోజే ఇక్కడికి వచ్చేశాడు. ఆ రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణేశ్వరం చేరుకునే లోపల చాలు అనిపించేది అన్నారు. మాతృదేవి నవీన సాధనాలను ప్రశంసించడం చూసిన ఆ భక్తుడు, అమ్మా, ఆంగ్లేయ ప్రభుత్వం మన దేశ శ్రేయస్సుకై చక్కగా పనిచేస్తున్నది అంటూ ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణలను ఏకరువు పెట్టాడు. అన్నిటినీ ఎంతో ఓర్పుతో విన్న మాతృదేవి, కానీ నాయన, ప్రస్తుతం మన దేశానికి ముఖ్యంగా కావలసింది కూడా గుడ్డ కదా. వాటికి ఇంత కొరత వచ్చింది కదా, మునుపు ఇలా ఉండేది కాదు కదా అన్నారు. నిజమే, గుడ్డల కొరత కారణంగా స్త్రీలు ఇల్లు వదిలి బయటికి రాలేని దారుణమైన పరిస్థితి దాపరించింది.
కట్టుకోవడానికి గుడ్డలు లేవని ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి వార్తలు విని మాతృదేవి తట్టుకోలేకపోయారు. ఆమె కళ్ళు ధారలు కట్టాయి. ఎంతో ఆవేదనతో ఈ కంపెనీ పాలన ముగింపు ఎప్పుడొస్తుందో అని అనసాగారు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ ఇలా అన్నారు. ఆ రోజుల్లో ఇళ్లలో రాట్నం ఉండేది. ప్రత్తి పండించేవారు. తమకు కావలసిన బట్టలను ప్రజలు తామే తయారు చేసుకునేవారు. గుడ్డలకు కరువు అని ఎన్నడూ వినలేదు. కానీ కంపెనీ వచ్చి అన్నిటినీ సర్వనాశనం చేసింది. ఒక రూపాయికు 4 గుడ్డలు బేరం చేస్తే మరొకటి ఎక్కువ అంటూ కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. వాటిని నమ్మి సోమరులు రాట్నాలన్నింటినీ మూల పారేశారు. ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని రాట్నాలను తీసుకొచ్చి నూలు వడికి గుడ్డలు చేయండి, గుడ్డలు నేయండి, నాకు కూడా ఒక రాట్నం ఇవ్వండి, నేను కూడా నూలు వడుకుతాను, ఏదైనా ప్రయోజనమైనది చేయండి, కేవలం 100 మాత్రం అని ఘోషించడం వల్ల ఏమి ఒరిగిపోతుంది? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న యువకులు కొందరు మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. వారిలో ఒకరు మాతృదేవితో, అమ్మా, మనకెప్పుడు స్వాతంత్రం సిద్ధిస్తుంది అని అడిగాడు. అందుకు మాతృదేవి, మీరు వారిని తరము కొట్టగలరని భావిస్తున్నారా? అది అసాధ్యం. వారు తమలో తాము పోట్లాడుకున్నప్పుడు మాత్రమే స్వాతంత్రం సిద్ధిస్తుంది అన్నారు. మాతృదేవి మాటలను చరిత్ర రూఢిపరచడం మనకు తెలుసు. ఆ రోజుల్లో ఉన్నత హైందవ సమాజం స్వీకరించడానికి వెనుకాడిన మరొక దానిని కూడా మాతృదేవి ధైర్యంగా చేశారు. మతం మారిన హిందువులు మళ్లీ మన మతానికే తిరిగి రావాలని అభిలషించినప్పుడు మాతృదేవి అందుకు ఆమోదించారు. చేతల్లో చేసి చూపించారు. దక్షిణ భారతావనికి వచ్చే మార్గంలో ఒరిస్సాలోని కొట్టార్ ప్రాంతంలో మాతృదేవి నివసించిన విషయం ముందే చూశాం. అక్కడ తపాలా శాఖ అధికారి దేవేంద్రనాథ్ క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. అతను మళ్ళీ హిందూ మతానికి రావాలని మాతృదేవిని ఆశ్రయించినప్పుడు మాతృదేవి దానిని ఆహ్వానించారు. సరస్వతి పూజ దగ్గరలో రావడంతో ఆ రోజు ఒక చిన్న పూజ చేసి గాయత్రి మంత్రం జపించమని చెప్పారు. మాతృదేవి చెప్పినట్లు బ్రహ్మచారి కృష్ణలాల్ సహాయంతో వీటిని ఆచరించి మళ్ళీ హిందూ మతంలోకి వచ్చేశాడు దేవేంద్రుడు. అంటే మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో ఒక అంగంగా రాట్నాన్ని తీసుకోక మునిపే దాని ప్రయోజనాన్ని మాతృదేవి ఇక్కడ చెప్పడం గమనార్హం. అంటే అప్పుడు స్వతంత్ర పోరాటం జరిగేటప్పుడు ఇంకా మహాత్మా గాంధీ దాని గురించి ఇంకా ఏది అది అంటే నూలు నేసే రాట్నం ఉంటది కదా, దాన్ని ఇంకా ఆయన తీసుకొని దాంతో పని మొదలు పెట్టకముందే శారదాదేవి మాత మనకి అది తీసుకురండి, దాంతో చేసుకుంటే మనకి గుడ్డలు కూడా బాగా నేసుకోవచ్చు అనే మాట చెప్పారనమాట. అంటే నూలు వడికి బట్టలు తయారు చేయడం అనమాట. మాతృదేవి బడికి వెళ్లి చదువుకోలేదు. చదువు నేర్చుకోవడానికి చిన్నతనంలో ఆమె చేసిన ప్రయత్నాల గురించి మనం చూసాం. అందరికీ చదువు కావాలి అనే విషయంలో, ప్రత్యేకంగా స్త్రీల చదువు విషయంలో ఆమె ఎంతో శ్రద్ధ చూపించారు. కుట్టు పని మొదలైనవి నేర్చుకున్నారు. ఈ విషయంలో తమ సొంత పనులను తామే చేసుకున్నారు. స్త్రీలు పాఠశాలకు వెళ్ళడమో చదువు నేర్చుకునడమో ప్రజలు ఒప్పుకోని రోజులవి. అయినా మాకు రాదు అందరినీ చదివించారు. రాదు పెద్ద మనిషి అయ్యాక ఆమెను పాఠశాలకు పంపవద్దని గోలమ్మ నిషేధించినప్పుడు మాతృదేవి అంతగా ఏమీ ఆమె పెరగలేదు. ఆమెను పాఠశాలకు వెళ్ళని, చదువు నేర్చుకుని ఏదైనా ప్రయోజనమైన చిన్న పనులను ఎంచుకుంటే ఇతరులకు చాలా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. చదువు నేర్చుకునే వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మంచి చేస్తుంది అని అన్నారు. స్వామి వివేకానంద ఉద్బోధల మేరకు సోదరి నివేదిత కలకత్తాలో స్థాపించిన స్త్రీల పాఠశాలను 1898 నవంబరు 13వ తేదీ మాతృదేవి ప్రారంభించారు. పలుమార్లు ఆ పాఠశాలకు వెళ్లి వారి పనులను ప్రశంసించి ఉత్సాహపరిచారు. ఆ పాఠశాల నుండి ఎవరైనా ఆమెను చూడడానికి వచ్చినప్పుడు
పాఠశాల వివరాలు అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఒక భక్తురాలు తనకు పెళ్లి కాని ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని చెప్పి బాధపడింది. అందుకు మాతృదేవి ఇలా అన్నారు: వారికి పెళ్లి చేయలేకపోతున్నానని ఎందుకు బాధపడతావు? వారిని అందరినీ నివేదిత పాఠశాలల్లో చేర్పించవచ్చు కదా. చదువుతో పాటు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు. చదువు మాత్రమే కాదు, ఎలాంటి కళనైనా మాతృదేవి ప్రశంసించేవారు. కలకత్తా వెళ్ళినప్పుడు గిరీష్ నాటకశాలకు వెళ్ళి బిల్వ మంగళ్ లాంటి నాటకాలను చూసి పరవశించి ప్రశంసించారు. ఇలాంటి ఉన్నతమైన గుణాలన్నిటికీ మహత్వాన్ని సంతరింపజేసింది మాతృదేవి. వినమ్రత. వందలాది మంది ఆమెను దైవంగా ఆరాధించారు. గురుదేవుల శిష్యులందరూ ఆమెను సాక్షాత్తు దేవిగానే పూజించారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని. చదువు సంధ్యలలో ఉత్కృష్టులు, మఠం నిర్వహణ, మఠం ఆదర్శాలు మొదలైన విషయాలలో మాతృదేవి అభిప్రాయం తెలుసుకుని ఆ ప్రకారమే వ్యవహరించారు. స్వామి వివేకానంద దాకా అందరూ ఆమె మాటలను వేదవాక్కులుగా తీసుకున్నారు. రామకృష్ణ సంఘంతో సంబంధం లేని సన్యాసులు, పరిచయం లేని ఇంకా పలువురు కూడా మాతృదేవి పట్ల ఎంతో మర్యాద మన్నన చూపారు. ఒక్కసారి దండి సన్యాసి ఒక ఆయన మాతృదేవిని దర్శించడానికి వచ్చాడు. సామాన్యంగా దండి సన్యాసులు తమ గురువు, తమ సంప్రదాయంలోని ఉన్నతులైన వారిని తప్ప తక్కిన వారెవరిని అంతగా గౌరవించరు. ఇక స్త్రీల విషయంలో చెప్పాల్సిన పనే లేదు. ఈ దండి సన్యాసి చాలా దూరం నుండి మాతృదేవిని దర్శించడానికి కలకత్తా వచ్చాడు. ఉద్బోధనలో అతడు ఇతరులతో శాస్త్రవాదన చేశాడు. దాన్ని బట్టి ఆయనకు శాస్త్రాల్లో మంచి పాండిత్యం ఉన్నట్లు తెలియవచ్చింది. సంవత్సరంలో చక్కగా మాట్లాడగలిగిన ఆయనకు వేదాంతాదులలో మంచి అభినివేశం ఉంది. అలాంటి వ్యక్తి మాతృదేవి సమక్షానికి వెళ్ళినప్పుడు మాతృదేవికి సాష్టాంగపడి నమస్కరించాలనుకున్నాడు. కానీ మాతృదేవి తమకే సొంతమైన వినమ్రతా భావంతోనూ సాధువుల పట్ల గల మర్యాద కారణంగానూ అలా చేయవద్దని అన్నారు. కానీ ఆ సాధువు వాటిని గురించి పట్టించుకోకుండా దేవీ మహాత్యం శ్లోకాలను వల్లిస్తూ నేల మీద సాష్టాంగపడి మొక్కుతూ తమకు ఈ జన్మలోనూ ఆ తర్వాత మాతృదేవి ఆశీస్సులు కావాలని ప్రార్థించారు. మాతృదేవి తన ప్రక్కన ఉన్న శిష్యునితో కొన్ని మామిడి పండ్లు తీసుకురమ్మన్నారు. ఇక్కడ మూడు పండ్లే ఉన్నాయి. అవి ఆయనకు ఇచ్చారు. వాటిని భక్తితో తీసుకుని ఆయన క్రిందికి దిగారు. ఎందుకో ఆయనకు ఇంకా పండ్లు కొన్ని ఇవ్వాలని మాతృదేవికి అనిపించింది. కానీ లోపలికి వెళ్లి వెతికిన శిష్యునికి ఒకే ఒక పండు మాత్రమే దొరికింది. మాతృదేవి దానిని కూడా ఆయనకు పంపారు. ఈ 4 పండ్లు తీసుకున్న ఆ సాధువు ఎంతో సంతోషంతో, ఆహా, ఈ పండు తీసుకోవడం నాకు పరమానందంగా ఉంది. మొదట్లో మాతృదేవి మాకు పండ్లు ఇచ్చినప్పుడు ధర్మం, అర్థం, కామం అనే 3 మాత్రమే ప్రసాదించారని అనుకున్నాను. కానీ ఇప్పుడు 4వది ఆయన మోక్షాన్ని కూడా ప్రసాదించేశారు అన్నారు. ఇంత మర్యాద, ప్రశంసలు, ఆరాధనలు మాతృదేవిలో ఎలాంటి మార్పును కల్పించలేదు. అవన్నీ గురుదేవుల మహత్వానికి మరింత మహత్వం చేకూర్చేవిగానే ఆమె భావించారు. అందువల్ల జయరాంబాటి నుండి కలకత్తాకు మొట్టమొదట వెళ్ళినప్పుడు ఎలా సరళమైన స్వభావిగా ఆర్భాటమే లేని గ్రామసీమల చిన్న బాలికలా ఉన్నారో అలాగే ఎల్లప్పుడూ ఉండేవారు. ఆమె సద్గుణాలకు వెనుక నేను అనే ఆలోచన కించెత్తు ఉండేది కాదు. సుగంధ ద్రవ్యాలు ఎలా తమ వద్దనున్న సుగంధాన్ని ఎంతో సహజంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా వ్యాపింపచేస్తాయో, వికసించిన పద్మం ఎలా సొంత ప్రయత్నం ఏదీ లేకుండా తానుగా తన అందాన్ని వెదజల్లుతుందో,
అదేలా మాతృదేవి వినమ్రతతో పాటు వారి మహోన్నతమైన గుణాలు అన్నీ తాముగా వికసించి విస్తృతించాయి. తమ పవిత్రమైన జీవితాన్నే మానవ జాతికి తమ సందేశంగా చాటిన వ్యక్తి మాతృదేవి. అందువల్ల ఆమె జీవితంలోని ప్రతి సంఘటన ఆమెలో నెలకొన్న ఒక్కో పరిమాణాన్ని విశదీకరిస్తుంది. ఒక్కొక్కటి ఎవరో ఒకరికి సందేశంగా అమరవచ్చు. ఇందులో మనం చూసినవి కొన్ని, చూడనివి అనేకం. అయినా ఇంతదాకా మనం చూసిన చిన్న విభాగంతో సంతృప్తి పొంది మాతృదేవి సాధారణ జీవన శైలిని చూద్దాం. మాతృదేవి జయరాంపాటిలో ఉన్నా, ఉద్బోధనలో ఉన్నా, లేక మరెక్కడ ఉన్నా దక్షిణేశ్వరం రోజులలా ఉదయం 3 గంటలకు మేల్కొంటారు. లేవగానే గురుదేవుల ఛాయాచిత్రం చూస్తారు. మాతృదేవి పూజా గదిలోనే నిద్రించేవారు. ఎందుకంటే ఒక్క క్షణమైన గురుదేవులను విడిచి ఉండలేదు కనుక. తర్వాత ఇతర పనులు చేయడానికి కోసం తమను అక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతించమని గురుదేవులను ప్రార్థిస్తారు. ఉదయం 6 గంటల దాకా పరుపు మీదనే కూర్చొని జపమాలతో జపం చేస్తారు. తర్వాత గురుదేవులను పీఠం మీద ఆసీనులను చేసి ఉదయకాల నైవేద్యం నివేదిస్తారు. ఆ తర్వాత జయరాంబాటిలో ఉన్నట్లయితే ఇల్లు శుభ్రం చేస్తారు. వంటకు కావలసిన కాయగూరలు తరుగుతారు. అప్పుడు తమతో ఉన్న వారితో ఉత్సాహంగా సంభాషిస్తారు. దానితో పాటు ఆరోగ్యం బాగున్నన్నాళ్ళు పాత్రలు తోమడము, కొలను నుండి నీళ్లు తీసుకురావడము, ధాన్యం దంపడము లాంటి శ్రమతో కూడిన పనులు కూడా చేసేవారు. పూజకు కావలసిన పుష్పాలను సేకరించడము, పండ్లను కోయడము సామాన్యంగా ఆమె చేస్తారు. కొన్ని సమయాల్లో మేనకోడళ్ళు, భక్తులు సాయపడేవారు. ప్రతిరోజు గురుదేవులకు నివేదించడానికి భక్తులకు పంచిపెట్టడానికి 100కు పైగా తమలపాకులు, చిలుకలు చుట్టేవారు. ఉదయం 8 నుండి 9 గంటల లోపు గురుదేవుల పూజ ముగిస్తారు. ఎవరైనా మంత్రదీక్షకు వస్తే వారికి మంత్రదీక్ష ప్రసాదిస్తారు. ఆ తర్వాత గురుదేవులకు నివేదించవలసిన పండ్లను తీసి పదార్థాలను భక్తులకు ఇంట్లోని వారికి పంచిపెడతారు. 10 గంటలలో పూజ ముగించాలనే నియమ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉండేవారు. పూజ బాధ్యతలను స్వీకరించిన సన్యాస శిష్యులు అంతకన్నా ఎక్కువ ఆలస్యం చేయడం ఆమెకు నచ్చదు. ఎందుకంటే పూజ ముగించి ప్రసాదం తీసుకున్న తర్వాతే అందరూ ఉదయం ఆహారం తినేవారు. అందువల్ల ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించేవారు. ప్రసాదం పంచిపెట్టేటప్పుడు తమకంటూ దేనిని ఉంచుకోకుండా దాదాపు పూర్తిగా పనిచేసేవారు. పూజ తర్వాత కొంత తీపి లేకపోతే గురుదేవుల ప్రసాదంలో మిగిలిన కొన్ని పండ్లు తీసుకునేవారు. తర్వాత వంటగదికి వెళ్లి వంట మనిషిని తినడానికి ఆమె సొంత పనులు చూసుకోవడానికి పంపించి వేసి వంట పని మొదలు పెట్టేవారు. ఇంట్లో ఏది వండేవారో దానిని గురుదేవులకు నివేదించేవారు. గురుదేవులకు ఇష్టమైన కూరగాయలు వండితే ఎంతో సంతోషించేవారు. గురుదేవులకు ప్రత్యేకంగా వండేటప్పుడు వంటలో ఉప్పు, లవంగాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు వీళ్ళ దాదాపు పూర్తిగా పనిచేసేవారు. పూజ తర్వాత కొంత తీపి లేకపోతే గురుదేవుల ప్రసాదంలో మిగిలిన కొన్ని పండ్లు తీసుకునేవారు. తర్వాత వంటగదికి వెళ్లి వంట మనిషిని తినడానికి ఆమె సొంత పనులు చూసుకోవడానికి పంపించి వేసి వంట పని మొదలు పెట్టేవారు. ఇంట్లో ఏది వండేవారో దానిని గురుదేవులకు నివేదించేవారు. గురుదేవులకు ఇష్టమైన కూరగాయలు వండితే ఎంతో ఒకసారి కొద్దిగా తీసుకునేవారు. తీపి పదార్థాలన్నింటినీ ఇష్టపడి తిన్నా మామిడి పండ్లు, అందులోనూ కొద్దిగా పుల్లనైన మామిడి పండ్లు అంటే ఆమెకు మక్కువ. మాతృదేవిది నిరాడంబర వస్త్రధారణ. ప్రాచీన వంగ ఆచారం ప్రకారం ఒకే చీరను శరీరం అంతా చుట్టుకొని ధరిస్తారు. రవిక కట్టుబడిన మరే దుస్తులో చెప్పులో ధరించరు. గొడుగు కూడా ఉపయోగించరు. వర్షం పడుతూ ఉన్నా తడుస్తూనే వచ్చి తర్వాత గుడ్డలు మార్చుకునేవారు. ఒకసారి భక్తుడొకడు అందమైన అంగీనొక దానిని మాతృదేవికి ఇచ్చారు. 2-3 సార్లు దానిని వాడిన తర్వాత మూల పెట్టేశారు.
దుస్తుల, ఆహార, ఆచార వ్యవహారాదులలో సరళంగా నిరాడంబరంగా ఉండేవారు. మాతృదేవి ఆచార వ్యవహారాలలో ఇతరులకు మర్యాద చూపడంలో, పరుల శ్రేయస్సును ఆకాంక్షించడంలో ఎన్నడూ కించెత్తు కూడా తటాపటాయించి ఎరుగరు. అలాగని ఆ కాలంలో అనుసరింపబడుతున్న సాంప్రదాయ ఆచార వ్యవహారాలను, నమ్మకాలను వదులుకున్నారని కాదు. గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి గోలాబ్మ శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయడం మంచిదని చెప్పింది. అందుకు మాతృదేవి నిరాకరిస్తూ, నేను ప్రారంభిస్తే నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. శరీరానికి నూనె రాసుకుని స్నానం చేయడం సబబు కాదు, ఇది సాంప్రదాయానికి విరుద్ధమని అన్నారు. సాధారణ స్త్రీలలాగే గంగా స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు దారిలోని రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించేవారు. వంగదేశంలో చైత్రమాసం అంటే మార్చి, ఏప్రిల్ సామాన్యంగా ఎవరు బయట ఊళ్ళకు ప్రయాణాలు చేయరు. మాతృదేవి కూడా ఆ నిషేధాన్ని పాటించారు. 28వ చాప్టర్ అండి, లోకమాత. భారతదేశ ఇతర దేశాల సంస్కృతి, విజ్ఞానము, మతము, పరమార్థికత అంటూ ఏ అంశాన్ని అయినా అధ్యయనం చేసేవారు ఒక అద్భుతమైన నిజాన్ని గ్రహించగలుగుతారు. ఏ అంశంలోనైనా పూర్ణత్వాన్ని ఆశించింది హైందవ మానసం. ఒక్క దానిని తెలుసుకుంటే సమస్తాన్ని తెలుసుకోగలుగుదుమో ఆ ఒక్కదానిని అంటే పూర్ణత్వాన్ని కోరుకునే చింతనా స్పందనను ఉపనిషత్తుల కాలం నుండే మనం చూడవచ్చు. ఈ చింతనా సరళిని మనం మాతృదేవి జీవితంలో ప్రవేశపెడదాం. ఏ పరిమాణాన్ని అర్థం చేసుకున్న మాతృదేవి జీవితాన్ని కొంతైనా అర్థం చేసుకున్న వారం అవుతాం. మాతృదేవి ఒక భక్తురాలు, జ్ఞాని, కర్మయోగి, దేవిగా ముర్రాజిల్లుతారు. ఇవన్నీ అత్యంత ఉన్నతమైనవే, కానీ మాతృదేవి ప్రత్యేక మహిమాన్వితం వీటిలో లేదు. ఎందుకంటే మీరాబాయి, ఆండల్ లాంటి భక్తురాండ్రు, అక్క మహాదేవి లాంటి జ్ఞానులు, అహల్యాబాయి, ఝాన్సీ రాణి లాంటి కర్మ వీరాంగణలు, సీత లాంటి దివ్య మహిళలు, దైవస్థితికి తమను ఉద్ధరించుకున్న ఎందరో స్త్రీలు చరిత్రలో మనకు తారసపడతారు. కానీ మాతృదేవి ఇవన్నిటిగా ఉన్నారు. అంతేకాక వారి అన్ని పరిమాణాలచే ముత్యాలను అల్లుకుంటూ నిలిచింది వారి మాతృత్వం. ఈ విషయంలోనే ఆ ప్రత్యేకత. ఆమె ప్రతి మాటలోనూ చేతలోనూ, అంతెందుకు వారి జీవితంలోని ప్రతి క్షణము మాతృత్వ భావనతో అలరారింది. ప్రతిఫలం ఎదురు చూడని నిస్వార్థమైన సకల జీవులకు అభయమిచ్చి రక్షించే ప్రేమ, కరుణ, అనురాగం లాంటి అలలు సదా చెలరేగుతున్న మాతృత్వం అనే హద్దులు లేని మహాసముద్రమై ఉన్నారు మాతృదేవి. అందువల్ల మాతృదేవి మాతృత్వం అనే సంపూర్ణ పరిమాణాన్ని, అది మనకిచ్చే సందేశాన్ని కొంతవరకైనా అర్థం చేసుకోగలిగితే ఆమె కాలావశ్యకతను పూర్తి చేయడానికి అవతరించారని అప్పుడప్పుడు తెలిపిన దానిలోని యథార్థం విశదమవుతుంది. స్త్రీత్వం మాతృత్వం వైపుగా పరిణితి పొందాలి. ఈ మార్గాన్ని వీడిపోవడమే ప్రస్తుత సమాజ పతనానికి కారణమని మొదటి అధ్యాయంలో వివరంగా చూశాం. మాతృత్వం అంతటి మహత్వపూర్ణమైనదా? అవును. ఎందుకంటే ఈ లోకంలోని బంధుత్వాలలో మాతృత్వం మాత్రమే పరిధులను దాటుకుంటూ వ్యాపింపగలుగుతుంది.